ఆగండి ఆగండి ఒక నిమిషం. వీడియో స్క్రోల్ చేసే ముందు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు చాలా బెనిఫిట్ అయ్యే విషయం. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే వస్తున్నాయి కదా, అందులో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక మోసం అనేది తెలిసింది, మీరు మోసపోవద్దు అనేది ఈ వీడియో చేసాము. ఇన్స్టాగ్రామ్లో మనకు కొన్ని పోస్ట్స్ వస్తున్నాయి ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఓన్లీ 279కి 4 kgs ఇస్తున్నామని అట్లాంటి యాడ్స్ అయితే వస్తున్నాయి. అవి క్లిక్ చేసే ముందు జాగ్రత్త, ఎందుకంటే మేము క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉంది వెబ్సైట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఈ ప్రోడక్ట్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. 279 ప్రైస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మేము ముందుకెళ్ళి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇట్లా ఏదో నార్మల్గా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇంకా ముందుకెళ్ళి చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను అన్ని డమ్మీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ సమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఏమైందంటే ఇది నెక్స్ట్ పేజీకి కూడా వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఫ్లిప్ షేర్స్, ఫ్లిప్ లైక్స్, ఫ్లిప్ సంథింగ్ అని సంథింగ్ వస్తుంది. అట్లాంటి వచ్చే పేజెస్ని అయితే అస్సలు నమ్మకండి. మేము ఇది ఫ్లిప్ షేర్స్ అనే ఒక పేజ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమైతే చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, కింద అక్కడ చూసారంటే clothingstores.shop అని ఉంది. అది flipkart.com కాదు అది. సో జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఆ యూఆర్ఎల్ అనేది మనల్ని చాలా మోసం చేస్తుంది. చూడండి, సేమ్ ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఈ పేజ్. మళ్ళీ పేమెంట్ దగ్గరికి వెళ్ళాము. పేమెంట్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ ఎన్ఆర్ ఫ్యాషన్ అని ఉంది. ఎన్ఆర్ ఫ్యాషన్ అని ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఉండాలి, సంథింగ్ అని ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూస్తే నాకు ఒక మొబైల్ నెంబర్ కనిపించింది. మొబైల్ నెంబర్ చూడగానే నాకైతే చాలా డౌట్ వచ్చింది, ఇది నిజమా ఫేకా అని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకున్నాం. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే ఫేక్ అని నాకు తెలిసింది. చూడండి, ఇక్కడ 10 రూపీస్ 100 రూపీస్ అట్లా ఆఫ్ కూడా ఇస్తున్నారు ఈ పేజ్లో. మళ్ళీ దీనికి కార్డ్ పేమెంట్ లేదు, ఓన్లీ యూపీఐ పేమెంట్ మాత్రమే చేయాలంట. అది కూడా నాకు డౌట్ వచ్చింది. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు ఈఎంఐలతో పాటు చాలా రకాల ఆఫర్స్ ఇస్తారు. కార్డ్స్ మీద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ యూపీఐ ఐడి మాత్రమే ఉంది. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇట్లాంటి పేజెస్ చాలా ఉన్నాయి. ఈ సేల్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని కొత్త కొత్త పేజెస్ క్రియేట్ చేసేసి మన లాంటి అంటే అమాయకమైన కస్టమర్లని వాళ్ళకు ఇట్లా చూపించి వాళ్ళ గురించి మనీ అయితే లాక్కుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అదే కాదు, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న కేటగిరీస్ చూద్దామని కేటగిరీస్ క్లిక్ చేసిన ఏం రావట్లేదు. ఆఫర్ జోను ఏది క్లిక్ చేసినా కూడా ఈ ప్రోడక్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. పైన టైం అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే కొద్దిగా ఫేక్ వెబ్సైట్ అని నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఏది క్లిక్ చేసినా మనకి ఈ ప్రోడక్ట్సే కనిపిస్తాయి, అన్ని డమ్మీ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఈ ప్రోడక్ట్స్ మీరు క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ అయితే అస్సలు రావు. మీ మనీ మాత్రం వాళ్ళు తీసేసుకొని మీ నెంబర్ని అయితే బ్లాక్ చేసేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. ఆర్డర్ చేసే ముందు మీరు ఏ యూఆర్ఎల్లో ఉన్నారు, ఏ పేమెంట్ మెథడ్లో ఉన్నారు అన్నీ చూసుకొని అవసరమైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. ఇంకా కార్డ్ మీద ఆఫర్ వచ్చింది అంటే ఆఫర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి మీ కార్డ్ అయితే. ఇలాంటి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.